హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము వినాయకుని దగ్గర పూజ పెట్టుకున్నాం. ఆ రోజు డే అంతా మేము ఏమేమి ప్రసాదాలు చేసినాం, అసలు పూజ ఎలా జరిగింది, మధ్యలో ఏం ఆటంకాలు వచ్చాయి అనేటివన్నీ నేను చెప్తాను. పూజలో భాగంగా ప్రసాదం కోసం అని చెప్పేసి ఇవి బొబ్బర్లు నానబోసినాం. వీటిని ఉడకబెట్టి పోపు చేయాలి. వచ్చేసి బెల్లన్నం కోసం నానబెట్టినాం. వీటిని బెల్లన్నం వేయాలి. ఇది రెండో ప్రసాదం. వచ్చేసి నార్మల్ రైస్ పులిహోర కోసం ఇక్కడ ఆల్రెడీ కుక్ చేస్తున్నాం. ఈ రైస్ దగ్గర పడింది పులిహోర కోసం. తర్వాత ఇంకో గిన్నె పెట్టి కుక్ చేస్తాం. ఇక్కడ పులిహోర పులుసు మరగబెడుతున్నా. తర్వాత దీన్ని పోపు చేస్తా. నేనే వేస్తున్నా పులిహోర, చూడాలి ఎలా కుదురుతుందో. కొబ్బరిలో ఆల్రెడీ ఉడకబెట్టి పోపు చేసేసి పక్కన పెట్టుకున్నా. ఒక ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ రైస్ వచ్చేసి బెల్లన్నంకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొంచెం మెత్తగా అయినాక ఇందులోకి బెల్లం వేసేస్తాం. బెల్లన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో పాలు పోసిన కొంచెం దగ్గర పడితే బంద్ చేయడమే. ఇట్లా పాలు పల్లీలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలాచి పౌడర్ కూడా వేయాలి. ఇలాచి బెల్లన్నం చేసేసిన. ఇది సెకండ్ ప్రసాదం. నెక్స్ట్ పక్కకే ఈ రైస్ అంతా ఇట్లా విప్పి పెట్టిన పొడి పొడిగా పులిహోర కోసం. కొంచెం చల్లారాలి కదా, చల్లారినాక కలపాలి. ఇప్పుడు పులిహోర పులుసుకి పోపు కోసం అని చెప్పేసి ఆయిల్ వేసేసుకొని పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసేసి పోపు చేస్తున్నా. అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. అయితే ఆలోపు అన్నంకి మొత్తం నేను చేసిన పులిహోర పులుసునంతా పట్టించేసిన. సో ఇట్లా ముందుగానే కలిపి పెట్టుకుంటే మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది పులుసు. అయితే సాయంత్రం కాగానే మళ్ళీ వినాయకుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఊడ్చి అలుకు జల్లి ముగ్గేయాలి. నేనే వేసిన. ఎలా ఉంది ముగ్గు కమెంట్లో చెప్పండి. పూజ టైం రానే వచ్చేసింది. 5:30 అవుతుంది. నార్మల్గా డైలీ 5:30కే పూజ స్టార్ట్ అవుతుంది. అయ్యగారు వస్తారు. అయితే మేము ఇంటికాడ ఉండగానే అయ్యగారు వచ్చిళ్ళు స్టేజ్ దగ్గరికి. మా వారు అక్కడే ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళి ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చేలోపు అయ్యగారు ఏం చేసిళ్ళంటే కొంచెం వేరే పని ఉందని చెప్పి ఇంకా వేరే మండపాలు వినాయకుని ఉంటాయి కదా, అక్కడ పూజ చేసి వస్తాను వెళ్ళిండు. 8:30కి వచ్చిండు. చాలా వెయిట్ చేసినాం. పిల్లలతో అయితే నాకైతే కొంచెం కష్టంగా అనిపించింది వెయిట్ చేసి. లాస్ట్కి అయ్యగారు వచ్చిన తర్వాత మేము వినాయకునికి పూలదండ తీసుకొచ్చినాం. అది వేపిస్తున్నాడు. పూజ స్టార్ట్ అయ్యే ముందు దండ వేస్తాం. తర్వాత ఇక పూజ కార్యక్రమం యాజ్ యూజువల్గా మంత్రాలతో పూజ చేపిస్తున్నాడు. మీరే చూడండి. మా విలేజ్లో మా దగ్గర అయితే డైలీ ఒకటే పూట చేస్తారు పూజ, ఈవినింగ్. ఎందుకంటే ఇక్కడ అయ్యగారులు కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కడైనా మార్నింగ్ సాయంత్రం చేస్తారు కదా. మా దగ్గర అలా కాదు. మాకు చిట్టీల ద్వారా వేసి కమిటీ మెంబర్స్కి ఏ రోజు పూజ అనే విధానం సెలెక్ట్ చేస్తాం. మాకు ఏ రోజు పూజ పెట్టుకునే రోజు వస్తే ఆ రోజు మార్నింగ్ వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టాలి దేవుని దగ్గర. సాయంత్రం వచ్చేసి ఇట్లా అయ్యగారు పూజ చేస్తారు. మేమైతే 4 తీట్ల ప్రసాదంతో అలాగే పండ్లు పూలు అన్నిటితోటి మండపానికి చేరుకొని పూజను సవ్యంగా నిదానంగా జరిపించుకుంటున్నాము. అరుణా నామ్యాః సపుత్రకస్య అఖిల్ నామధేయస్య ధర్మపత్ని కావ్యా నామ్యాః సపుత్రకస్య అన్వికా నామ్యాః హిమాంశు నామధేయస్య సకుటుంబ పరివారాయుర ఆరోగ్య సిద్ధ్యర్థం యజమాన్యస్య మనోభీష్ట సిద్ధ్యర్థం యజమాన్యస్య పశునటి గోత్రోద్భవస్య యజమాన్యస్య కుండాన్ శ్రీధర్ నామధేయస్య ధర్మపత్ని స్వాతి నామ్యాః సపుత్రకస్య శ్రీనివాస నామధేయస్య ఇందిరా నామ్యాః సపుత్రకస్య సకుటుంబ పరివారాయుర ఆరోగ్య సిద్ధ్యర్థం. స్వామి నమస్కారం చేయండి. ఇష్టమైన సంకల్పం అనుకోండి. క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ భయాయురారోగ్య సకలైశ్వర్యాభివృద్ధి పూజా స్వామిది శ్రీ వర. అయితే ఇక్కడ ఒకటి గమనించారా మీరు? నాకైతే తెలీదు. అంటే మేము పూజ చేయించుకున్న వ్యక్తులు పేర్లు చదివిన తర్వాత ఎవరైతే విగ్రహదాత ఉంటారో వారి యొక్క గోత్రనామాలు పేర్లు కూడా చదువుతారు. ఆ విషయం నాకు తెలీదు. మేము పూజ పెట్టుకున్న రోజు విన్నాను. అలా డైలీ విగ్రహదాత వాళ్ళ యొక్క పేరు అర్చనలాగా చదువుతారు అయ్యగారు. పూజ అనంతరం
అక్షంతలు చల్లించారు దేవుడి దగ్గర. తర్వాత అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మంగళారతి ఇస్తారు. అయితే మా దగ్గర పూజ అయిపోయాక ఎలా ఉంటుందంటే ఇక తర్వాత డ్యాన్సులు వేస్తాం. ఎక్కడైనా డ్యాన్సులు వేస్తారు. ఎవరైతే పూజ పెట్టించుకున్నారో వాళ్ళే అక్కడ డీజే దగ్గర పాటలు పెట్టే బాధ్యత వాళ్ళదే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టేజ్ దగ్గరికి ఎలాంటి జంతువులు కానీ అవి ఇవి రాకుండా చూసుకోవాలి. అదంతా బాధ్యత పూజ పెట్టించుకునే వాళ్ళదే ఉంటుంది నైట్ 12 వరకు. సో సాయంత్రం డీజే పెట్టి డ్యాన్స్లు వేయడం, అలాగే డ్యాన్స్ చేసిన తర్వాత లేడీస్కి ప్లస్ కమిటీ మెంబర్స్ అందరికీ థమ్స్ అప్, కూల్ డ్రింక్స్, స్ప్రైట్ అయితే స్ప్రైట్ ఏది అవుతుంది తెప్పించి అందరికీ పోస్తాం. ఇది మా దగ్గర ఆనవాయితీ, అంటే ఎప్పటికీ అట్లనే ఫాలో అవుతాం. సో చాలా బాగా అనిపిస్తుంది. మేము ప్రతి వినాయకుడికి ఖచ్చితంగా వెళ్తాం. మేము పూజ పెట్టుకునే రోజు అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతాం. అన్నదానం జరిగే రోజు కూడా వెళ్తాం. అన్నదానం కూడా చాలా బాగా జరుగుతుంది మా దగ్గర. పిల్లలతోటి ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. వాళ్ళు అటు ఇటు కదలడం, సరిగ్గా వినకపోవడం. కానీ తప్పదు. సంతోషంగా స్వామివారి పూజలో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి, మేము వినాయక లడ్డుని వేలంపాటలో కొనుగోలు చేసాం. 16,016 రూపాయలకు దక్కించుకున్నాం మేము. పూజ అంతా అయిపోయింది. ప్రసాదాలన్నీ స్వామివారికి చూపిస్తూ స్వామికి అర్పిస్తున్నాము. తర్వాత పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయ్యగారి కాలుకి నమస్కరించుకొని తర్వాత అయ్యగారు దక్షిణం ఇచ్చిన తర్వాత అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత మేము తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ భక్తులందరికీ పంచేసామండి. సో అన్ని పండుగలలో వినాయకుని పండుగ కొంచెం ఎందుకో మంచిగా అనిపిస్తుంది కదా. 9 రోజులు 11 రోజులు అట్లా జరుపుతూ, ఊర్లో అయితే ఊరంతా మార్నింగ్ అందరూ పనికి వెళ్ళినా కానీ సాయంత్రం పూజ టైంకి మాత్రం ఆడవాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. మంచిగా చాలా సరదాగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వాళ్ళు ఈ 9 రోజులు మాత్రం అందరం ఒక దగ్గర చేరుకొని మాట్లాడుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. మా దగ్గర ఎప్పుడైనా 11వ రోజే నిమజ్జనం జరుగుతుంది మా విలేజ్లో. మేము పూజ పెట్టుకున్న రోజైతే 10వ రోజు అన్నమాట. 9 రోజు కంప్లీట్ అయ్యి 10వ రోజు కదా. మిగిలిన వేరే వినాయకులన్నీ ఆ రోజు నిమజ్జనం జరిగినాయి కాబట్టి అయ్యగారు మాకు లేటుగా రావడం జరిగింది. అయినా కూడా పూజ అయితే నెమ్మదిగా మంచిగా చాలా బాగా జరిపించారు అయ్యగారు. చాలా సంతోషంగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యాక్చువల్గా నేను డ్యాన్స్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ నా బిజీలో నేను ఉండిపోయి మర్చిపోయినట్టున్నా. డ్యాన్స్ వీడియో అప్లోడ్ చేయలే. అసలు వీడియోలో చూస్తే కూడా లేదు, అంత బిజీ ఉండుండే. చూడండి డ్యాన్స్ కోసం ఇక్కడైతే ఆకులు తెంపుతుంది సుభద్రక్క. బాయ్ బాయ్.